హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి మార్నింగ్ 9 o'clock అవుతుందండి. ఈరోజు వచ్చేసి మండే. ఇంకా నేను టీ తాగలేదండి. టీ చాలా గరం ఉంది, దీన్ని పక్కా పెట్టేస్తా అండి. ఇదే అండి. ఇప్పుడు ఒక ముచ్చటి లేచినా అండి. రోజు చెప్పిన సోదే చెప్తుంది అనుకుంటారు కానీ నా బాధ్యత నేను చెప్తున్నా అండి. చెప్పే బాధ్యత రాదు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక ముచ్చట వేస్తున్నా. ఈవినింగ్ దాకా దీని టైం ఉంది. అప్పటిదాకా నేను ఏం మాట్లాడుతున్నావు, ఇందులో ఏమేమి మాటలు వస్తాయో నాకు కూడా తెలియదు. అప్పటిదాకా దీన్ని మూత పెట్టేస్తున్నా అండి. ఎట్లా టైం గడిచినా కొద్దీ మాటలు అట్లా వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే నేను టీ తాగలే అండి. టీ తాగకుండా మాట్లాడలేను. టీ తాగినాక నేను ఇంట్లో ఉన్నా కానీ బయటకు వెళ్ళినా కానీ వీడియో కంటిన్యూ చేస్తా. ఈరోజు వచ్చేసి మండే స్పెషల్ ఏంటంటే కదండి, దొండకాయ టమాటా కర్రీ అండి. ఇప్పుడు వచ్చేసి నేను దొండకాయ కట్ చేసుకుంటూ మాట్లాడతా అండి. ఇందులో వచ్చేసి నేను టమాటా ఆనియన్స్ వేసి వండుతున్నా అండి. పల్లి వేసుకుంటే ఫ్రై చేసుకోవచ్చు, పల్లి లేకుండా నేను కర్రీలాగా చేస్తున్నా అండి. దొండకాయ మసాలా కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ మధ్య ఎండాకాలం కాబట్టి మేము చాలా తక్కువ తింటున్నాం. లేకుంటే మసాలా పెట్టి అన్నం అనుకో బగారా రైస్కు చాలా బాగుంటుందండి. మనం గుత్తి వంకాయ ఎట్లా చేస్తాం అట్లనేనండి. ఇంకా నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను. నాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దొండకాయలు కట్ చేయాలనుకుంటే నా డబ్బా మొత్తం ఇక్కడ నిండిపోతుందండి. ఇప్పుడు నేను 5 దొండకాయలు కట్ చేస్తున్నా. దీని తర్వాత మొత్తం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసినాక నేను కర్రీ చేస్తా కదండి, అక్కడి నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తా. ఈరోజు వెళ్తా అండి బయటకు, లేకుంటే ఇంట్లో ఎంత మాట్లాడుతున్నా అది మాట్లాడి వీడియో ఎండ్ చేసేస్తా అండి. నేను ఏంటంటే దొండకాయ ఒకటి చెప్తా అండి. నేను చేసింది చెప్తున్నా,
నేను ఇప్పటిదాకా ఎవరి దగ్గర చూడలేదండి, నేను సొంతంగా చేసిన. ఇందులో వచ్చేసి మనం దొండకాయ పల్లి మనం ఫ్రై చేస్తాం కదా, పల్లి గుర్తుకొచ్చేసి నాకు గర్జలు గుర్తుకొస్తున్నాయండి. నేను చేసింది చెప్తున్నా. సోయి అంటారు చూడండి, అందులో వచ్చేసి నేను పల్లి, నువ్వులు, కొబ్బరి, రవ్వ, చక్కెర, డ్రై ఫ్రూట్స్ అండి. ఇవన్నీ మనము పచ్చడిలో ఎట్లా కొలత పెడతామో దీనికి కూడా అట్లనే కొలత పెడతా అండి. కొలత పెట్టి చేస్తా అండి నేను చేసేటప్పుడు చూపిస్తా, ఎందుకంటే పల్లి గుర్తుకొచ్చి నేను చెప్తున్నా. అది ఎక్కువ వేయద్దా అండి, అన్నీ సమానంగా వేసామనుకో చాలా బాగుంటుంది. అది ఒక్కటి తిన్నామనుకో మన కడుపు నిండిపోతుంది అండి. అదైతే నేను ఎక్కడ చూడలే, అక్కడిక్కడ చూసి నేను చేయలే, నేను సొంతంగా నేర్చుకొని చేసిన. అది ఏంటంటే మనం పిండి కూడా గర్జల పిండి మనం తడుపుతాం కదా అండి, మొత్తం నెయ్యి ఉంటే నెయ్యి, లేకుంటే డాల్డా, లేకుంటే నూనె, ఏది ఉంటుంది అండి మన అందుబాటులో ఏది ఉంటే అది వేసి బాగా పిసికి పక్క పెట్టేయాల. ఏం చెప్పాలండి, అసలు వారం రోజులు కావు, నెల రోజులైనా కూడా వెండిపోవు. ఒక్కటి తిన్నాం అనుకో నోట్లో తింటూనే ఉంటావు అండి, అది కరిగిపోతూ ఉంటుంది గర్జ. పల్లీలు పౌడర్ చేస్తా అండి, అన్నీ నేను దొడ్డు పొడ్డే చేస్తా, మొత్తం ఇట్లా పిండిలాగా దొడ్డు పొడ్డు చేస్తా. అది చేసుకోవచ్చు. ఇంకేందంటే కోవతో కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే కోవతో 2-3 సార్లు చేసిన. పల్లీదే చాలాసార్లు పల్లీదే చేసిన అండి. చాలామంది రవ్వ చక్కెర వేసి చేస్తారు సోయిలాగా, అట్లా కాకుండా నేను చేస్తే మాత్రం ఇట్లనే చేస్తా. ఐదు దొండకాయలు అంటే దాంట్లో 2 ఎర్రగా అయిపోయినాయండి. ఇప్పుడు ఎందుకంటే కూర మొత్తం తీయగా అయిపోతుంది, అందుకే నేను కట్ చేసిన. మామూలుగా కట్ చేసి ఉంటే నాకు మాట్లాడిందాక నాకు కటింగ్ రాదండి, అందుకే నేను కట్ చేసుకుంటే మాట్లాడితే మొత్తం దొండకాయ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇన్నున్నాయండి, ఇవి నేను మళ్ళీ మాట్లాడలేను. కట్ చేసినాక నేను మాట్లాడలేను, అందువల్ల నేను కట్ చేసినాక దాని తర్వాత నేను వండుతా చూడండి, అక్కడ నుంచి నేను మాట్లాడతా. అప్పటిదాకా బాయ్. ఇప్పుడు వచ్చేసి దొండకాయ టమాటా కర్రీ అండి. ఇందులో వచ్చేసి టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఆవాలు, దొండకాయ అండి. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర ఆవాలు వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేద్దామండి.
ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేద్దామండి. పసుపు, ఇప్పుడు వచ్చేసి దొండకాయలు వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి టమాటా వేద్దామండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం సాల్ట్ వేసినాం కదండి, కొద్దిగా సేపు ఆయిల్లో మగ్గనిద్దాం. టమాటా వేసినాం కదండి, ఇంకా జల్దీ మగ్గుతుంది. వాటర్ అయితే ఏమి వేయండి, మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం కారం పొడి వేసినాం కదండి, ఆల్రెడీ మొత్తం మగ్గిపోయింది ఆయిల్లో. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ అయినాక గరం గరం టమాటా దొండకాయ కర్రీ కంప్లీట్ అవుతుందండి. ఎంతమంది చూస్తారు, అందరికీ దొండకాయ టమాటా రెడీ అండి. ఇక్కడ వచ్చేసి మా హనీమమ్మ అండి. గుడ్ మార్నింగ్ హనీమమ్మ. గుడ్ మార్నింగ్. తిన్నావా? తిన్నా, ఎగ్ రైస్ తిన్నా. నీ కొడుకేడే అక్కడ కూర్చున్నాడు మంచం కింద. గుడ్ మార్నింగ్ చెప్పు. సరే, ఓకే, గుడ్ మార్నింగ్. బాయ్ హనీమమ్మ. ఇప్పుడు వచ్చేసి రైస్ కంప్లీట్ అయిందండి. కిచెన్ రూమ్లోకి వెళ్దాం. మిజుల్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి ఎగ్ ఉడికినాయండి. ఇది వచ్చేసి మా జరీ చేస్తున్నాండి ఎగ్ బోండా. ఇప్పుడు వచ్చేసి
పెరుగు బజ్జీ అండి. ఇక్కడ వచ్చేసి జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ బజ్జీ. ఇక్కడ అయితే పెరుగు అండి. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర ఆవాలు వేద్దామండి. ఉల్లిగడ్డ వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి పసుపు వేద్దామండి. ఎండుమిర్చి, ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి అండి. ఇప్పుడు వచ్చేసి పెరుగు వేద్దామండి. ఇందులో వచ్చేసి వాటర్ వేసి చాలా పలసగా గిలగొట్టుకున్నామండి. ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసినా అండి. కారం వేయొద్దు అంటే నేనైతే ఎప్పుడు వేయలే, ఎవరు ఒక్కొక్కరు ఇష్టం. ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేస్తున్నాండి. ఇక్కడ వచ్చేసి కరివేపాకు అండి. ఇందులో వచ్చేసి తోడుమలు చాలా తక్కువ ఉండే. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేద్దామండి. చారు మసిలినాక
చిక్కగా శనగపిండి కలుపుకొని పోసుకుంటే గరం గరం పకోడీ పెరుగు చారు కంప్లీట్ అండి. ఫైనల్గా పెరుగు చారు కంప్లీట్ కావాలంటే మనం బేసన్ వేయాలండి. ఈ ఎండుమిర్చి చూస్తే నాకు పచ్చిమిర్చి గుర్తొస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనం పకోడీ వేద్దామండి. ఫైనల్గా పెరుగు బజ్జీ కంప్లీట్ కావాలంటే ఒక 2 minutes అండి, ఎక్కువ ఉడకబెట్టద్దు. ఆల్రెడీ మనం వేసినాం కదా, మనం గడికి ఇట్లా కలిపినాం అనుకో మొత్తం చితికిపోతాయి. అందువల్ల ఒక 2 minutes మూత పెట్టి స్టవ్ బంద్ చేద్దామండి, కంప్లీట్ అయిపోతుంది. ఎంతమంది చూస్తారు అందరికీ పెరుగు చారు కంప్లీట్ అండి. టోటల్గా వంట కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు వచ్చేసి మండే స్పెషల్ వచ్చేసి పెరుగు చారు బజ్జీ అండి. ఆలు బజ్జీ కాదు, మామూలుగా ఆనియన్ బజ్జీ. దానికి కాంబినేషన్ వచ్చేసి దొండకాయ టమాటా కర్రీ అండి. అందరు టామ్ జెర్రీ అందరు తినేసారు. ఇప్పుడు నేను తిందామంటే ఇక మీ ముందుకు వచ్చిన, మీతో మాట్లాడి తిందామని మీ ముందుకు వచ్చినా అండి. చాలా బాగైందండి. మన గొప్ప మనం చెప్పుకున్నట్టుంటుంది. ఎవరైనా చేసే విధానం బట్టి ఉంటుందండి. ఒక కర్రీ అయినా ఒక టమాటా అయినా వండే విధానం ఉంటుందండి. సరే అండి, నేను తింటుంటే మాట్లాడలేను. తిన్నాక సాయంత్రం నేను బయటకు వెళ్తే వీడియో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తా, లేకపోతే ఇంట్లో ఉన్నా కానీ వీడియో కంటిన్యూ చేసి కంప్లీట్ చేసేస్తా అండి. అప్పటిదాకా బాయ్.
ఇప్పుడు వచ్చేసి ఇంటికి వెళ్తున్నా అండి రిటర్న్. గార్డెన్కి వెళ్ళినా ఒక రౌండ్ వాకింగ్లా తిరిగినా అండి. అక్కడ వచ్చేసి పిల్లలు ఒకటే అరవడం వల్ల నేను ఆ వీడియో దీంట్లో అప్లోడ్ చేయను అండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇంటికి రిటర్న్ వెళ్తున్నా. ఇప్పుడు అయితే ఈవినింగ్ వాక్ లాగా కబుతర్లాకి వెళ్దాం అనుకున్నా అండి, అది క్యాన్సిల్ అయిపోయింది. గార్డెన్కి వెళ్దాం అనుకున్నా, వెళ్ళినా ఒక రౌండ్ తిరిగేసి వచ్చిన. అక్కడ ఏంటంటే పిల్లలు మొత్తం అల్లరి చేయడం వల్ల అక్కడనే వీడియో తీసినా కానీ ఇక బాగుండదు కదండి. పిల్లలు ఆంటీ వద్దు అన్నప్పుడు వాళ్ళ మాట మనం వినాలి కదా. అందువల్ల ఇప్పుడు రిటర్న్ ఇంటికి వచ్చేసినా అండి. చూద్దామండి ఎన్ని ముచ్చట్లైనో, ఎంత మాట్లాడగలిగినో చూద్దాం. డబ్బా మీద ఉంటుంది ఏదైనా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు నేను పూస కూర్చున్నాడు జమ చేసి చెప్పిన ముచ్చట్ల డబ్బా అండి ఇది. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చటతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.